వెల్కమ్ టు యోయో టీవీ. భారత్లో సార్వత్రిక ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఆప్ కీ బార్ 400 పార్ అన్న నినాదంతో ఎన్నికలకు వెళ్తోంది. పలు సర్వేలు కూడా లోక్సభ ఎన్నికల్లో బీజేపీదే పైచేయి అంటోంది. అయితే ఈసారి బీజేపీ ఉత్తరాదినే కాదు దక్షిణాదిన కూడా సత్తా చాటుతుందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ అద్భుతాలు చేస్తుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న స్థాయిలో సీట్లు సాధించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు సాధించి అధికారంలోకి రాగా బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచి ప్రధాన ప్రతిపక్షంగా మారింది. బీజేపీ కేవలం 8 సీట్లతో 3వ స్థానానికి పరిమితమయ్యింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా లోక్సభ ఎన్నికల్లో పరిస్థితి ఉండదని, మోడీ హవా, హిందుత్వ పాలిటిక్స్ ప్రభావం తెలంగాణలో బలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే బీజేపీ అత్యధిక సీట్లు సాధిస్తుందని అంటున్నారు. ఇదే అభిప్రాయాన్ని ప్రశాంత్ కిషోర్ కూడా వ్యక్తం చేశారు. కేవలం తూర్పు, ఉత్తర భారతదేశంలోనే కాదు ఈసారి పశ్చిమ, దక్షిణ భారతదేశంలోనూ బీజేపీ మంచి ఓట్లు, అధిక సీట్లు సాధిస్తుందని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ అత్యధిక ఎంపీ సీట్లు సాధిస్తుందని, కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇస్తుందని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే మొదటి 2 స్థానాల్లో నిలుస్తాయని, బీఆర్ఎస్ పోటీలో ఉండకపోవచ్చని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. గత లోక్సభ ఎన్నికల్లో కంటే మెరుగైన ప్రదర్శన బీజేపీ చేస్తుందని, అత్యధిక సీట్లతో మొదటి స్థానంలో నిలిచే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. బీజేపీ ఎక్కడైతే వీక్ గా ఉంటుందో అక్కడ బలం పుంజుకుంటుందని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశాలో నెంబర్ 1 ప్లేస్ కు చేరుకుంటుందని అన్నారు. బీహార్లో కూడా బీజేపీకి చాలా మంచి ఫలితాలు వస్తాయన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో గతంలో కంటే మెరుగైన ప్రదర్శన బీజేపీ చేస్తుందన్నారు. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ మిత్రపక్షం టీడీపీ అధిక సీట్లు సాధిస్తుందని, ఈసారి జగన్ కు కష్టమేనని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. అయితే బీజేపీ ఒంటరిగా 370 సీట్లు సాధించే అవకాశాలు లేవని, 300కు పైగా సీట్లు మాత్రం సాధించవచ్చని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. కానీ ఎన్డీఏ కూటమి 400కు పైగా ఎంపీ సీట్లు సాధిస్తుందన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత చిన్న చిన్న పార్టీలు ఎన్డీఏలో చేరతాయి కాబట్టి 400 పైగా సీట్లు సాధ్యమన్నారు. ఇలా బంపర్ మెజారిటీతో మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, హ్యాట్రిక్ ప్రధానిగా నరేంద్ర మోడీ చరిత్ర సృష్టిస్తాడని ప్రశాంత్ కిషోర్ విశ్లేషణ చెబుతోంది. మరి ప్రశాంత్ కిషోర్ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.